మునీశ్వరులారా, తప్పకుండా వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను. శుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు. మేరుపర్వత శిఖరంమీద వ్యాసుడు తపస్సుకి కూర్చున్నాడని చెప్పాను కదూ. పుత్రుడు కావాలని కోర్తూ ఘోర తపస్సు చేశాడు. నారదుడు ఉపదేశించిన ఏకాక్షర వాగీజ మంత్రాన్ని జపిస్తూ మహాదేవిని మహాదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు సాగించాడు. తేజస్సులో అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షాలతో సాటివచ్చే పుత్రుడు కావాలనే అతడి ఆకాంక్ష. మేరు శిఖరంమీద అద్భుతమైన కరణికారవనంలో దేవతలు మునులు విహరించే చోట, బ్రహ్మవిధులు సంచరించే పవిత్ర ప్రదేశంలో మనోహర సుకుమార సంగీత ధ్వనుల మధ్య వ్యాసుడి తపస్సు నిరాటంకంగా మహోగ్రంగా సాగింది. ఆ తేజస్సు విశ్వమంతటా వ్యాపించింది. వ్యాసుడి జటలు రాగిరంగులోకి మారిపోయాయి. ఇంద్రుడికి భయం పట్టుకుంది. అది గమనించిన రుద్రుడు మేలమాడాడు. ఇంద్రా, తపస్సుల పట్ల ఈర్ష్య. శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో, అమ్మవారి మహిమలతో కూడినది. మేము రోజుకొక ఎపిసోడ్తో వస్తున్నాము. మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫుల్ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.